మైరాన్ హోమ్స్ సిటీకి 4 పక్కల వేరియస్ ప్రాజెక్ట్స్ అందిస్తోంది. మైరాన్ హోమ్స్, ప్రిన్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్. స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాల్లో భాగంగా ఈ 15 రోజులు కూడా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మరి వివిధ కార్యక్రమాలు ప్రతిరోజు తీసుకోవటం జరిగింది. ముఖ్యంగా భారతదేశం శుభ్రంగా ఉంటే ఆరోగ్యమైన భారతదేశాన్ని, ఆరోగ్యమైన ఆంధ్రప్రదేశ్ని మనం చూడవచ్చు. దీనికి ప్రతి ఒక్క వ్యక్తికి బాధ్యత ఉంది. ఈ బాధ్యత కోసం ప్రతి ఒక్కరిని కూడా తట్టు లేపి వాళ్ళని మరి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ భారత్ వైపు అడుగులేయించడానికే ఈరోజు యలమంచిలి నియోజకవర్గంలో మరి ఈ కార్యక్రమాలు మొదలు పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా మరి దీని మీద అవగాహన కోసం మరి అనేకమైన ప్రత్యేకమైన కార్యక్రమాలు కూడా యలమంచిలి నియోజకవర్గంలో తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ మరి కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మేము తీసుకునే చర్యల వల్ల ఈ యలమంచిలి మొట్టమొదటిసారిగా యలమంచిలి ఏ కాలనీ కూడా ములగకుండా ఉన్నదంటే అది మేము తీసుకున్న నిర్ణయాలు. మరి మున్సిపాలిటీ మొత్తం అన్ని మరి కాలువలు కూడా నీట్గా క్లీన్ చేయటం వల్ల, అలాగే ప్రతి గ్రామంలో కాలువలు క్లీన్ చేయటం వల్ల ఈరోజు పూర్తిగా మరి ఆ తేడా అయితే కనపడుతుంది ప్రజలందరికీ. ఇదే మేము కొనసాగిస్తాం. ప్రతి ఒక్కరిని కోరుకునేది ఏంటంటే తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా పెట్టి మరి మున్సిపాలిటీకి కానీ గ్రామాల్లో కానీ ఇవ్వాలని చెప్పి వాళ్ళకి అందజేస్తే వాళ్ళు వాటిని ప్రాపర్ ఏరియాలో డిస్పోజ్ చేసి తద్వారా చెత్తని సంపదగా సృష్టించుకునే భాగ్యం కలుగుతుంది. అదే కలిపేసి ఇవ్వడం వల్ల మనకి మున్సిపాలిటీకి కానీ మరి పంచాయతీలకు కానీ అది ఆర్థికంగా మరి ఇబ్బంది కలిగే పరిస్థితి. ఇది గమనించాలని చెప్పి ప్రజలందరినీ కోరుకుంటూ, అలాగే మీ గ్రామాల్లో ఎంతైతే మీరు నీట్గా ఉంటారో దాన్ని బట్టే రేపు రాబోయే రోజుల్లో మీకు ఏ ఇల్లులు కానీ, రోడ్లు కానీ, కాలువలు కానీ, వాటర్ కానీ అన్ని ఫెసిలిటీస్ కూడా మీకు ముందుకొచ్చి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఈరోజు ఇక్కడ యలమంచిల్లో చూస్తున్నాం. మరి ఇక్కడ ఈ బస్ స్టాండ్ ఉన్నదే కానీ గత 15 సంవత్సరాల నుంచి బస్సులు రాకుండా అందరూ కూడా ఇక్కడ నుంచి యలమంచిలి పట్టణం నుంచి రోడ్ల మీదకి వెళ్ళి హైవేల్లోనో పక్క నియోజకవర్గాల్లోకి వెళ్ళి బస్సులు ఎక్కే పరిస్థితి. అర్ధరాత్రి అక్కడ దిగినా కూడా అక్కడి నుంచి ఆటోలు లేక, బస్సులు లేక ఇబ్బంది పడితే మనం ఎప్పుడైతే మరి ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చిందో, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి మేము బస్సులు పునరుద్ధరించాం. కాకపోతే ఆర్టీసీ వాళ్ళు మున్సిపాలిటీకి ఈ రాజశేఖర రెడ్డి గారి దిమ్మ గురించి అక్కడ కట్అవుట్ లేదు, బస్సులు అడ్డంగా, రోడ్డుకి అడ్డంగా దిమ్మే ఉందని చెప్పి ఇచ్చినా కూడా ఎక్కడా కూడా కనీసం జాలి దయ లేదు. ప్రజలకి అసౌకర్యం ఉంటుందని కానీ, ప్రజలకి మనం ఏదైనా మంచి చేద్దామని కానీ ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీకి కించెత్తు చలనం కూడా లేకుండా తోలుమందంతో ఎవరిచ్చే పరిస్థితి ఇక్కడ ఈ నియోజకవర్గంలో, యలమంచిలి పట్టణంలో, అలాగే ఈ నియోజకవర్గంలో ఉన్న కన్నబాబు రాజు కానీ వాళ్ళ నాయకులు కానీ మరి కుర్చీలు వేసుకొని మరి ఈరోజు దిమ్మల్ని బొమ్మల్ని కాపాడుకుంటున్నారు. కానీ ప్రజల అవసరాలని వాటిని ఏమి కాపాడే పరిస్థితి లేదు. ఇంత దారుణం చెత్త ఇంకా అంతకనేది లేదు. మేము వదిలే ప్రసక్తి లేదు. దానికి ఎటువంటి మరి పర్మిషన్ లేకుండా ఈరోజు మళ్ళా మున్సిపాలిటీలో తగుదనమ్మా అని చెప్పి రేపు మున్సిపాలిటీలో మరి వాళ్ళు తీర్మానం చేసుకొని బొమ్మలు అడ్డుగా పెట్టుకుంటారంట, కానీ దిమ్మలు పెద్ద కట్టించుకుంటారంట. కానీ ప్రజలు మాత్రం మరి ఎక్కడికో వెళ్ళి అర్ధరాత్రి ఆడపిల్లలు కానీ, మహిళలు కానీ అర్ధరాత్రి అడ్రోడ్డు వెళ్ళి అక్కడి నుంచి ఏదో ఒక బస్సు వచ్చి ఎలాగోలా రమ్మన్నారు. కానీ ఇక్కడికి వచ్చిన బస్సులు మాత్రం ఉంచుకునే పరిస్థితులకు లేదు. ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో అవసరమైతే ఎక్కడికన్నా వెళ్ళి దిమ్మ కొట్టించే బాధ్యత మాది. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకి అసౌకర్యం లేకుండా బస్సులు తీసుకొచ్చే బాధ్యత, ఆల్రెడీ బస్సులు తీసుకొచ్చాం. ఇంకా పెద్ద ఎక్స్ప్రెస్లు, వోల్వో బస్సులు కూడా తీసుకొస్తాం. సహకరిస్తే ప్రజల మధ్యన ఉంటారు, లేకపోతే వాళ్ళ నాయకుల్లాగా వాళ్ళు కూడా కనుమరుగైపోయే పరిస్థితి ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.